సంబంధమైన ప్రేమలో అటు యాకోబే కానీ వాళ్ళమ్మాయి టీనా కోసం ఆ షెకెము కుమారుల్లో ఒకడు వాడైనా సరే ఏమి చేయడానికైనా, అంటే ఆ ప్రేమించే ప్రేమ అట్లాంటిది. నిజమే, ప్రేమించేటప్పుడు లోకంలో ఏం కనబడదు. ఆ మధ్య ప్రేమించే అమ్మాయి వాడిని అడిగిందట, ఏం కావాలో కోరుకో నేను తెచ్చి పెడతాను అన్నాడంట. నాకేం అక్కర్లేదు కానీ చిట్టమ్మ కొట్టుకెళ్ళి మైసూర్ బజ్జీలు కావాలి నాకు అన్నట్ట. ఓస్ అంతేనా? హలో, కేసినేని ట్రావెల్స్ అండి, మైసూరుకు ఒక టికెట్ బుక్ చేయండి సార్. ఈ పిల్ల అడుగుతుంది, మైసూరుకి దేనికి? అదే నువ్వు మైసూరు బజ్జీ అడిగావు కదా అంటే, మైసూరు బజ్జీ అంటే మైసూరుకి వెళ్ళి తెమ్మని కాదు. ఈ అమ్మాయి ఎక్కడ తెమ్మంది? చిట్టమ్మ కొట్లో తెమ్మంది. వీడు ఎక్కడికి వెళ్తాడట? ఆయుడు పెద్ద చిట్నాయుడు. ప్రేమించేటప్పుడు మైసూరు కన్నా వెళ్తాడు, ఎక్కడికన్నా వెళ్తాడు. ఆ తర్వాత 3 నాళ్ళ ముచ్చట తీరాక ఎడమకు అది అలా కాదు. యాకోబే కానీ దిన జీవితంలో కానీ ప్రేమించారు గనక ఏమి చేయడానికైనా తెగించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీవు యేసయ్యని ప్రేమించే ప్రేమలో వేరుపారి ఉన్నట్లయితే, యేసయ్యని ప్రేమించే ప్రేమలో అంటు కట్టబడిన వాళ్ళైతే, నేను నా తండ్రి పరిశుద్ధాత్ముడు మేమొచ్చి మీ మధ్యలో, మీ ఇంట్లో, నీ హృదయం అనే గుండె గుడిలో నివాసం చేస్తాం. అలా నివాసం చేస్తే 1000 తరాలు కరుణా కటాక్షం, సిద్ధపరిచిన మేలులు సదుపాయాలు, ఇక సకల ఐశ్వర్యాలు ఆయన మనకు దయచేస్తారు.